తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి కేసులు అధికంగా ఉండడానికి గల కారణం ఏంటి? అదే రకంగా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఈ కేసును తగ్గించే అవకాశం? You have to educate at the school level actually. HIV ఎలా వస్తుంది? What are the routes of transmission? Actually, every person should do HIV, hepatitis B, hepatitis C. These all three are blood-borne infections అంటాము. సో ఇవి చెక్ చేయించుకోవాలండి. మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఒక్కసారైనా లైఫ్లో చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే PEP అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఎప్పుడైనా యాక్సిడెంటలీ ఎక్స్పోజర్ టు HIV పాజిటివ్ పేషెంట్ ఆర్ సస్పెక్టెడ్ HIV పాజిటివ్ అయిన తర్వాత అది రాకుండా మనం ట్రై చేయొచ్చా అంటే గోల్డెన్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్. గే కపుల్స్ ఉంటారు, రికరెంట్గా సెక్షువల్ ఎక్స్పోజర్ విత్ అన్నోన్ పర్సన్, అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు టు ప్రివెంట్ దట్ HIV ఫ్రమ్ కమింగ్ యూ విల్ గెట్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఈజ్ అవైలబుల్. ఫర్ సపోజ్ ఒక 35 సంవత్సరాలు వ్యక్తికి అంటే ఎయిడ్స్ ఉంటే అతను ఎన్ని సంవత్సరాలు హాయిగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు వస్తున్న ఆధునిక మెడిసిన్స్ ఏంటి? ఇంజెక్టబుల్ HIV డ్రగ్స్ అండి. యాజ్ వి డిస్కస్డ్, జస్ట్ 6 monthsకో 1 yearకో ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఇంకా మీరు హోల్ ఇయర్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ విల్ వర్క్ ఫర్ ప్రివెన్షన్ ఆల్సో. ఇలాంటి కేటగిరీలో మనం ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్లో కూడా ఆ సేమ్ ఇంజెక్షన్స్ మనం తీసుకుంటే. ప్రపంచంలో ఉన్న టీబీ కేసుల్లో 27% భారతీయులు ఉన్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి కేసులు? వీటిని పూర్తిగా నిర్మూలించలేమా? ఒక మిత్ ఏంటంటే అండి, టీబీ ఓన్లీ లంగ్స్కి వస్తుందని. అలా కాదు. టీబీ అసలు ఎఫెక్ట్ చేయని ఆర్గన్ బాడీలో ఏం లేదు. అంటే హార్ట్కి కూడా టీబీ వచ్చే అవకాశం. హార్ట్ సరౌండింగ్ లేయర్ ఒకటి ఉంటుంది, పెరికార్డియం అని. ఆ లేయర్స్కి మధ్యలో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మాల్ న్యూట్రిషన్ ఉంటుంది, ఇమ్యూనిటీ సరిగ్గా లేదు, బాడీకి ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, స్ట్రెస్లో ఉన్నారు, వెల్ ఏరేటెడ్ కండిషన్స్లో లేరు, ఒకే ఇంట్లో నలుగురు ఒక్క రూమ్లో కూర్చున్నారు అంటే, వెంటిలేషన్ లేదు అంటే, సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు స్ప్రెడ్ ఆఫ్ టీబీ ఈజీలీ. ఏ జ్వరము మనం సింపుల్గా పారాసిటమాల్ వేసుకొని ఇంట్లో పడుకోవచ్చు. ఏ ఫీవర్కి మనం వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుకు రావాలి. గమ్ బ్లీడింగ్ కానీ, కళ్ళు తిరగడం కానీ, లాట్ ఆఫ్ వామిటింగ్స్, నాట్ ఏబుల్ టు టాలరేట్, ఫుడ్ టాలరేట్ చేయలేకపోతున్నారు, ఏం తిన్నా వామిట్ అయిపోతుంది, కడుపు నొప్పిగా ఉంది, ఇవన్నీ. డాక్టర్ని అడగకుండా యాంటీబయాటిక్స్ వాడే వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? యాంటీబయాటిక్ అంటే అగెయిన్స్ట్ ద బ్యాక్టీరియా, ఇట్ ఈస్ యాంటీబయాటిక్. సో ఇట్ డజంట్ యాక్ట్ అగెన్స్ట్ వైరస్ని కిల్ చేయదు, ఫంగస్ని కిల్ చేయదండి. అది ఓన్లీ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది కాబట్టి దాన్ని యాంటీబయాటిక్ అన్నాం. రైట్ డ్రగ్ రైట్ టైంలో ఇవ్వకపోవడం వల్ల సో దట్ బ్యాక్టీరియా బికమ్ స్లోలీ స్ట్రాంగర్. అండ్ సేమ్ బ్యాక్టీరియా మీరు ఎప్పుడైతే దగ్గుతారు, తుమ్ముతారు, చేతులు కలుపుతారు, హ్యాండ్ షేక్ చేస్తారో అదే బ్యాక్టీరియా వల్ల వేరే వాళ్ళకి వెళ్తుంది. అలా కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతుంది. సింపుల్ మిస్టేక్ ఆఫ్ నాట్ కన్సల్టింగ్ అండ్ సెల్ఫ్ మెడికేటింగ్ will cause a pandemic of antimicrobial resistance which we are facing today. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటోనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనము కిమ్స్ సన్షైన్ బేగంపేటలో ఉన్నాము. సో మనతో ఉన్నారు ప్రముఖ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎక్స్పర్ట్, సో అదే రకంగా టీబీ, HIV, సో అడల్ట్ వ్యాక్సినేషన్లో ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ ఇర్ఫానా మొహమ్మద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి ముఖ్యంగా ఈ సీజనల్ జ్వరాలకు సంబంధించి, ముఖ్యంగా టీబీకి సంబంధించి, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సంబంధించి, సో మిగతా ఇన్ఫెక్షన్లకు సంబంధించి, సో అవి ఎందుకు అట్లా వస్తున్నాయి, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల దానికి దూరంగా ఉండే అవకాశం ఉంది, సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన వైద్య టెక్నాలజీ ఏంటి అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, సో మనం యాక్చువల్గా ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నాము. సో చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా అవి తొందరగా క్యూర్ కావాలన్న ఆలోచనలో తల్లిదండ్రులు పిల్లల స్కూల్ పోతుందని లేదా ఆఫీస్కి వెళ్ళాలన్న దానిలో జ్వరం రాగానే 1 day 2 daysలోనే యాంటీబయాటిక్స్ మొదలుపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు యాక్చువల్గా. సో డాక్టర్లను అడగకుండా యాంటీబయాటిక్స్ వాడడం అనేది ఒక రకంగా
ఇది పరిపాటిగా మారింది. బట్ స్టార్ట్స్ చూస్తే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 1 మిలియన్ పీపుల్ హ్యావ్ డెడ్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే యాంటీబయాటిక్స్ చేస్తాం. ఫ్యూచర్లో కూడా ఇది చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇండియాలో కొత్త యాంటీబయాటిక్స్ రావట్లేదు, సో ఇవి ప్రభావం కోల్పోతున్నాయి, సూపర్ బగ్స్ అని చెప్పేసి ఉంటున్నాయి. సో వీటన్నిటిని మేళవించి సో డాక్టర్ని అడగకుండా యాంటీబయాటిక్స్ వాడే వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇది ఎంత పెద్ద ఉపద్రవం రానున్న రోజుల్లో? సో మీరు ఫస్ట్ అడిగారు వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్. సో వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ అంటే 2-3 వీ హ్యావ్ టు టాక్ అబౌట్. వన్ ఈజ్ కామన్ కోల్డ్, ఫ్లూ అండి అన్నిటికంటే ఇంపార్టెంట్. ఫ్లూ ఈజ్ ఎ వైరల్ ఇల్నెస్. సో యాంటీబయాటిక్ అంటే అగెయిన్స్ట్ ద బ్యాక్టీరియా, ఇట్ ఈస్ యాంటీబయాటిక్. సో ఇట్ డజంట్ యాక్ట్ అగెన్స్ట్ వైరస్ని కిల్ చేయదు, ఫంగస్ని కిల్ చేయదండి, అది ఓన్లీ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది కాబట్టి దాన్ని యాంటీబయాటిక్ అన్నాం. సో ఫ్లూ వైరల్ ఇల్నెస్ అయినప్పుడు యాంటీబయాటిక్ ఎలా పనిచేస్తుంది, లాజిక్ కదా అది. సో మోస్ట్ ఆఫ్ ద ఇల్నెసెస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ విచ్ కమ్ ఇన్ రైనీ సీజన్ ఆర్ యూజువల్లీ వైరల్. మోస్ట్లీ కామన్ కోల్డ్ ఆర్ ఫ్లూ ఈజ్ వైరల్ ఇల్నెస్. సెకండ్ మోస్ట్ కామన్ ఏంటి, దోమల వల్ల వస్తుంది. మస్కిటోస్ కాజెస్ డెంగీ, మలేరియా, చికెన్ గున్యా. అగైన్ ఇట్స్ నాట్ అ బ్యాక్టీరియా, అక్కడ కూడా యాంటీబయాటిక్ ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో థర్డ్ వన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఆర్ డయేరియా, లూజ్ మోషన్స్, టైఫాయిడ్. టైఫాయిడ్ ఇస్ అ సెపరేట్ థింగ్, బట్ యూజువల్లీ గ్యాస్ట్రోఎంటరైటిస్లో కూడా మోస్ట్లీ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటుంది, వేర్ యుల్ గెట్ కొంచెం వామిటింగ్స్, లూజ్ మోషన్స్, కొంచెం ఫీవర్ అదంతా వస్తుంది. అది కూడా మోస్ట్లీ వైరస్ వల్ల 70-80% ఉంటుంది. సో అది కూడా ఇఫ్ యూ గెట్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, హైడ్రేషన్ మెయింటైన్ చేసి 2-3 days రెస్ట్ తీసుకుంటే దాటి కూడా తగ్గుతుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, ఈ వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ. సో అందులో వితౌట్ ఎనీ కన్సల్టేషన్ డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ స్టోర్కి యాంటీబయాటిక్ తీసుకోవడం అన్నది దర్ ఈస్ నో లాజిక్ బిహైండ్ ఇట్. ఇట్స్ జస్ట్ భయం, అంటే త్వరగా తగ్గిపోతుందని. యాంటీబయాటిక్ ఈజ్ నాట్ గివింగ్ యాంటీబయాటిక్ అంటే ఫీవర్ వచ్చిందంటే పేషెంట్కి ఎజిత్రోమైసిన్ బాడీలో తక్కువైంది, యాంటీబయాటిక్ తక్కువైంది అందుకే ఫీవర్ వచ్చిందని కాదు. సో మీరు ఎజిత్రోమైసిన్ ఇవ్వగానే అది తగ్గిపోవడానికి. సో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ అంటే మీరు ఇలా అన్కంట్రోల్డ్గా వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాట్ ఎవర్ బ్యాక్టీరియా దేర్, సో దే ఆర్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే. మనం కొంచెం కొంచెం డోసెస్లో ఇస్తూ ఉంటాము, అంటే ఎఫెక్టివ్ డోస్ ఇవ్వము, ఎఫెక్టివ్ డ్యూరేషన్ ఇవ్వము. బికాజ్ మీరు ఏదో మెడికల్ స్టోర్కి వెళ్ళో లేకపోతే పక్కింటి వాళ్ళని అడిగో మీరు యాంటీబయాటిక్ తీసుకుంటారు. సో వెన్ యూఆర్ గివింగ్ స్మాల్ డోసెస్ కరెక్ట్ డ్యూరేషన్లో రైట్ డ్రగ్ రైట్ టైంలో ఇవ్వకపోవడం వల్ల సో దట్ బ్యాక్టీరియా బికమ్ స్లోలీ స్ట్రాంగర్. అండ్ సేమ్ బ్యాక్టీరియా మీరు ఎప్పుడైతే దగ్గుతారు, తుమ్ముతారు, చేతులు కలుపుతారు, హ్యాండ్ షేక్ చేస్తారో అదే బ్యాక్టీరియా వల్ల వేరే వాళ్ళకి వెళ్తుంది, అలా కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతుంది. తర్వాత సేమ్ బ్యాక్టీరియా మీరు మళ్ళీ హాస్పిటల్కి క్యారీ చేస్తారు. సో దట్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా యూ ఆర్ క్యారింగ్ ఆల్ ఓవర్. సో దట్స్ హౌ సింపుల్ మిస్టేక్ ఆఫ్ నాట్ కన్సల్టింగ్ అండ్ సెల్ఫ్ మెడికేటింగ్ విల్ కాజ్ అ పాండమిక్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ విచ్ వీఆర్ ఫేసింగ్ టుడే. సాధారణంగా జ్వరము ఈ సీజన్లో చాలామందికి కామన్గా వస్తూ ఉంటుంది. సో ఏ జ్వరము మనం సింపుల్గా పారాసిటమాల్ వేసుకొని ఇంట్లో పడుకోవచ్చు, ఏ ఫీవర్కి మనం వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుకు రావాలి. సో ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, కొద్దిగా తేడా చెప్తారా? రెడ్ ఫ్లాగ్స్ అంటే ఇప్పుడు వచ్చే సీజనల్లో మనకి ఏ ఫీవర్ అయినా సరే మ్యాక్సిమం 2-3 days అండి ఇంట్లో మీరు రెస్ట్ తీసుకోవడం. హై ఫీవర్ అయితే ఓన్లీ డోలో తీసుకోవడం 2-3 days. కానీ రెడ్ ఫ్లాగ్స్ అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ సీజన్లో ఇఫ్ యూ టేక్ డెంగీ, సపోజ్ ఫీవర్ ఉంది, హై గ్రేడ్ ఫీవర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, అంతవరకు ఓకే, హెడేక్ ఉంది, పారాసిటమాల్ తీసుకున్నారు. బట్ ఇఫ్ యూ స్టార్ట్ హ్యావింగ్ బ్లీడింగ్, గమ్స్ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయింది, కళ్ళు తిరుగుతున్నాయి, నుంచోగానే మీకు కళ్ళు తిరుగుతున్నాయంటే హైపోటెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువైపోయింది మీ బాడీలో. సో ఫ్లూయిడ్ ఏదైతే ఉందో డెంగీ సీజన్లో ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్ నుంచి లీక్ అవుతూ ఉంటుంది బ్లడ్ బాడీలోకి. సో అలా అయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ స్లోగా తక్కువైపోయింది, బ్లడ్ థిక్గా అయిపోతుంది, కాన్సన్ట్రేట్ అయిపోతుంది బ్లడ్. సో అలాంటి సిచ్యువేషన్లో దీస్ ఆర్ ఆల్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ డెంగీ అంటామండి. సో ఎక్కడి నుంచో గమ్ బ్లీడింగ్ కానీ, కళ్ళు తిరగడం కానీ, లాట్ ఆఫ్ వామిటింగ్స్, నాట్ ఏబుల్ టు టాలరేట్, ఫుడ్ టాలరేట్ చేయలేకపోతున్నారు, ఏం తిన్నా వామిట్ అయిపోతుంది, కడుపు నొప్పిగా ఉంది, ఇవన్నీ డెంగీకి రిలేటెడ్ వార్నింగ్ సైన్స్. సేమ్ ఇప్పుడు మలేరియా తీసుకున్నా సరే చాలా హై ఫీవర్ వస్తుంది, సివియర్ హెడేక్, కొంతమంది గుర్తుపట్టలేకుండా ఉంటారు, ఫ్యామిలీని గుర్తుపట్టలేరు, ఎవరో అర్థం కాదు, టైం ఏంటి, మార్నింగ్ అయింది, ఈవినింగ్ అయింది, ఇలాంటివి కూడా దే కాంట్ టెల్ అనమాట, సింపుల్ థింగ్స్ కూడా. అలాంటివి దే ఆర్ ఆల్ వెరీ స్ట్రాంగ్
వార్నింగ్ సైన్స్ అనమాట. మలేరియా కేసులో తీసుకుంటే సెరిబ్రల్ మలేరియా అంటాం, అంటే ఆ మలేరియా బ్రెయిన్ దాకా వెళ్ళిపోయింది అనమాట, అంత సివియర్ ఇన్ఫెక్షన్. అందులో యూ విల్ హ్యావ్ ఆల్టర్డ్ సెన్సోరియం, అంటే గుర్తుపట్టకపోవడం, డ్రౌజీ అయిపోవడం, సరిగ్గా అవేక్గా లేకుండా మోస్ట్ ఆఫ్ టైమ్స్ పడుకొని నిద్రపోతూ ఉండడం, ఇలాంటివన్నీ ఫీవర్ వచ్చినప్పుడు వార్నింగ్ సైన్స్. సో ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు గో టు ఎ డాక్టర్. మేడం, ఇంకొకటి సాధారణంగా టీబీ విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్న టీబీ కేసుల్లో 27% భారత్లోనే ఉన్నాయి. సో మనం ఎప్పటికప్పుడు టీబీ ఎరాడికేషన్ ఇండియా అని చెప్పేసి పోలియోలాగా ఎరాడికేట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ మనం కీప్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. 2025 అన్నాం, 20 అన్నాం, 35 అంటున్నాం ఇప్పుడు. సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ ఒక 25 lakhs అబోవ్ కేసెస్ ఇప్పుడు యాక్టివ్ కేసెస్ టీబీ ఉన్నాయని చెప్పేసి అంటున్నాము. సో ఇవి ఎందుకు వస్తున్నాయి కేసులు? వీటిని పూర్తిగా నిర్మూలించలేమా? ఇండియా ఈజ్ లైక్ ఓవర్ పాపులస్ కంట్రీ యాజ్ వి నో, అండ్ టీబీ ఈజ్ అ డిసీజ్ ఆఫ్ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆల్సో ప్రిడామినెంట్లీ, అండ్ ఓవర్ క్రౌడింగ్ అండ్ ఆల్ దట్. సో ఎప్పుడైతే మాల్ న్యూట్రిషన్ ఉంటుంది, ఇమ్యూనిటీ సరిగ్గా లేదు బాడీకి, ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, స్ట్రెస్లో ఉన్నారు, వెల్ ఏరేటెడ్ కండిషన్స్లో లేరు, ఒకే ఇంట్లో నలుగురు ఒక్క రూమ్లో కూర్చున్నారు, అంటే వెంటిలేషన్ లేదు, అంటే సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు స్ప్రెడ్ ఆఫ్ టీబీ ఈజీలీ. ఇప్పుడు టీబీ బ్యాక్టీరియా అనేది ఇండియాలో ఎయిర్లో ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది, అండ్ ఆల్ ఆఫ్ అస్ విల్ గెట్ లేటెంట్ టీబీ ఎట్ సమ్ ఆఫ్ ద అదర్ పాయింట్ ఆఫ్ టైం. అంటే టీబీ బ్యాక్టీరియా మనలో ఉంటుంది, లోపలికి వెళ్తుంది గాలి పీల్చుకున్నప్పుడు. కానీ ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, మీరు బాగా ఫుడ్ తీసుకోవడం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే అవర్ బాడీస్ ఇమ్యూనిటీ ఓన్లీ ఈజ్ డిఫెండింగ్ అస్. అది ఫైట్ చేసి టీబీకి అగేన్స్ట్గా అది ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. సో ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోతాయో, మీరు సరిగ్గా తినట్లేదు, లేదంటే బ్యాక్గ్రౌండ్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వచ్చిందంటే, హెచ్ఐవి పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళలో టీబీ చాలా కామన్, ఎందుకంటే ఇమ్యూనిటీ సరిగ్గా లేదు ఫైట్ చేయడానికి అగెయిన్స్ట్ టీబీ. అలాగే కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారు, డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళు, వేరే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయిన ఉంటారు, డయాబెటిక్స్ ఉంటారు. సో వాళ్ళన్నింటిలో ఫైట్ చేసే కెపాసిటీ ఉండదు అగెయిన్స్ట్ టీబీ. దట్స్ వై దే ఆర్ మోర్ ప్రోన్. అదర్వైజ్ నార్మల్లీ ఆల్సో ఓవర్ క్రౌడెడ్ ఏరియాస్ కానీ, లేకపోతే యాజ్ వి స్పోక్, మాల్ న్యూట్రిషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఓవరాల్గా ఇండియాలో, దెన్ స్లోలీ మేబీ ద ఇన్సిడెన్స్ ఆఫ్ టీబీ కెన్ కమ్ డౌన్, బట్ టోటల్లీ ఇరాడికేషన్ ఐ డోంట్ థింక్ సో. యా. సో అంటే ఒక స్పెషలిస్ట్గా చెప్పండి, అంటే టీబీకి సంబంధించి అంటే కోర్సు పూర్తిగా తీసుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్? సో మనం చేస్తున్న తప్పులేంటి? సో ఆల్రెడీ టీబీతో బాధపడిన వారికి కానీ బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఇనీషియల్లీ టీబీ అంటే ఒక మిత్ ఏంటంటే అండి, టీబీ ఓన్లీ లంగ్స్కి వస్తుందని. అలా కాదు, టీబీ అసలు ఎఫెక్ట్ చేయని ఆర్గన్ బాడీలో ఏం లేదు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ టీబీ ఉంటుంది, టీబీ మెనింజైటిస్ అంటాం. ఐలో కూడా టీబీ వస్తుంది, టీబీ కొరాయిడైటిస్ అంటారు. బ్యాక్ ఆఫ్ ద ఐ ఏదైతే ఉందో లేయర్, అది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, అక్కడి నుంచి లారింజైటిస్ అంటే మన వోకల్ కార్డ్ దగ్గర ఉండే లారింగ్స్లో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. లంగ్స్ వి ఆల్ నో. హార్ట్కి కూడా టీబీ వచ్చే అవకాశం ఉంది. హార్ట్ సరౌండింగ్ లేయర్ ఒకటి ఉంటుంది, పెరికార్డియం అని, ఆ లేయర్స్కి మధ్యలో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జాయింట్స్కి కూడా వస్తుంది, నీ జాయింట్ కానీ, రిస్ట్ జాయింట్ కానీ, యాంకిల్ ఏదైనా జాయింట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టీబీ కెన్ ఇన్వాల్వ్ ఎనీ జాయింట్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో సెకండ్ ఏంటంటే డయాగ్నోసిస్కి వచ్చేటట్టయితే హర్రీ అవ్వకూడదండి ఎప్పుడు డయాగ్నోసిస్లో. మోస్ట్లీ ఏం చేస్తామంటే, ద మిస్టేక్ యూజువల్లీ వాట్ ఫిజిషియన్స్ ఆల్సో డూ అండ్ పేషెంట్స్ ఆల్సో డూ ఇస్, ఇప్పుడు సపోజ్ బ్యాక్ ఏక్ ఉందనుకోండి, వెళ్తారు ఎంఆర్ఐ చేస్తారు, ఎంఐ సజెస్టివ్ ఆఫ్ టీబీ అంటారు. కానీ మనకి ఎవిడెన్స్ ఎక్కడుంది? జస్ట్ రేడియాలజీలో ఎక్స్రేలో టీబీ బ్యాక్టీరియా కనిపించదు. యూ హ్యావ్ టు సీ ద బ్యాక్టీరియా ఇన్ ద మైక్రోస్కోప్ ఆర్ కల్చర్ ఇట్ ఇన్ ద ల్యాబ్. సో ఎప్పుడైనా సరే ఇలా మీకు సస్పిషన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో అండ్ టార్గెట్ దట్ ఏరియా. అక్కడికి వెళ్ళి బయాప్సీ చేయడము, అక్కడ ఏదైనా పస్ ఉంటే అది కలెక్ట్ చేసి ఆ శాంపుల్ని ల్యాబ్కి పంపించి దాన్ని ప్రాపర్ టెస్టింగ్ చేసి దాని తర్వాతే మనం 100% ట్రీట్ చేయాలి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు టీబీలో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి సెన్సిటివ్ టీబీ, సెకండ్ ఈజ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. సెన్సిటివ్ టీబీ అంటే నార్మల్లీ అందరికీ యూస్ చేసే 4 drugs ఏవైతే ఉంటాయో వాటితో పని జరుగుతుంది. కానీ రెసిస్టెంట్ టీబీలో మళ్ళీ ఎంత డిగ్రీ ఆఫ్ రెసిస్టెంట్ ఉంది,
ప్రీ ఎక్స్డిఆర్ టీబీ, ఎండిఆర్ టీబీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్ కూడా మనం కనుక్కొని అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అప్పుడు మనం రెసిస్టెన్స్ డెవలప్ చేయకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మీరు జస్ట్ టీబీ అని ఒక పేషెంట్ లేబుల్ చేసి ఎప్పుడైతే ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో అది రెసిస్టెంట్ టీబీ అయితే, 1 యువర్ మెడిసిన్స్ డజంట్ వర్క్, సెకండ్ ఆ బ్యాక్టీరియా, టీబీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఇంకా అది it will lead to more deaths and more mortality. All these points are very important actually. అయితే అప్రిహెన్షన్ ఏంటంటే, మా ఇంట్లో ఒక టీబీ పేషెంట్ ఉన్నాడు, అతని నుంచి మాకు రాకుండా ఉండాలంటే మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆయనకు దూరంగా ఉండాలా, ఏం చేయాలి అనే అంశంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. వీటిని కొద్దిగా నివృత్తి చేస్తారు. టీబీలో డిఫరెంట్ టైప్స్ మనం మాట్లాడుకున్నట్టు బ్రెయిన్ టీబీ, లంగ్స్ టీబీ. యూజువలీ లంగ్ టీబీ అన్నది ఎక్కువ ట్రాన్స్మిట్ అయ్యే రిస్క్ ఉంటుందండి. ఎందుకంటే కాఫ్, దగ్గు వస్తుంది కాబట్టి దగ్గుతో ఆ టీబీ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మీరు క్లోజ్డ్ రూమ్లో ఒక 2-3 ఉన్నారు, సేమ్ ఇంట్లో ఉన్నారు అంటే దగ్గుతూ ఉన్నప్పుడు ద పర్సన్స్ హూ ఆర్ టేకింగ్ కేర్ వాళ్ళకి టీబీ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జాయింట్ టీబీ ఉంది, స్పైన్ టీబీ అంటే యూజువల్లీ అది ట్రాన్స్మిట్ అవ్వదు. సో మీరు యూజువల్లీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, టీబీ ఎప్పుడైతే డయాగ్నోజ్ అయింది, సస్పెక్ట్ అయింది అంటే పేషెంట్కి మాస్క్ పెట్టాలండి, మీరు పెట్టుకోవాలి. నార్మల్ మాస్క్తో అంత యూజ్ ఏమి ఉండదు. N95 మాస్క్ మనం ఏదైతే కోవిడ్లో పెట్టుకున్నామో అది పేషెంట్కి ఇవ్వాలి, సరౌండింగ్ పీపుల్ కూడా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో దాని తర్వాత 2 వీక్స్కి మోస్ట్ ఆఫ్ ద బ్యాసిల్లై ఏదైతే ఉంటే 90% బ్యాక్టీరియా, టీబీ బ్యాక్టీరియా చనిపోతుందండి. కానీ రెస్ట్ కోర్స్ మనం ఎందుకు ఇస్తామంటే ఆ రిమైనింగ్ బ్యాక్టీరియాతో అది కిల్ చేయడానికి, ప్లస్ రిలాప్స్ అవ్వకుండా మళ్ళీ రాకుండా ఉండడానికి రిమైనింగ్ డ్యూరేషన్ కోర్స్ ఏదైతే ఉందో అది ఇస్తాం. సో ఫస్ట్ 2 వీక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రాన్స్మిషన్ అనమాట. సో ఆ ఫస్ట్ 2 వీక్స్లో ఎప్పుడైతే మీరు హాస్పిటల్లో ఉంటారో, మీ ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తారో, ఆ టైంలో ఇమోషనల్గా కాకుండా యూ హ్యావ్ టు థింక్ లాజికల్లీ ఆల్సో. యూ హ్యావ్ టు వేర్ మాస్క్, యూ హ్యావ్ టు గివ్ మాస్క్ టు ద పేషెంట్. సాధ్యమైనంత వరకు ఒక సింగిల్ రూమ్ ఉండి వెల్ వెంటిలేటెడ్ రూమ్ ఉంటే అక్కడ పేషెంట్ని పెట్టడం, డోర్స్, విండోస్ ఓపెన్ చేసి పెట్టడం, అవన్నీ చేస్తే కొంచెం ఆ లోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నది డైల్యూట్ అయ్యి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. సెకండ్, ఎవరికైతే టీపీటీ అంటావు, టీబీ ప్రివెన్షన్ థెరపీ, అది ఎవరికైనా ఇవ్వచ్చా ఫ్యామిలీలో అంటే అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎవరికైతే లో ఇమ్యూనిటీ ఉంటుంది, వీక్ ఇమ్యూనిటీ అంటే చిల్డ్రన్ less than 5 years ఆఫ్ ఏజ్ ఉన్నారు, మదర్కి టీబీ వచ్చింది, బేబీ చిన్నపిల్ల పాలు తాగుతుంది అనుకోండి, 5 years కంటే తక్కువ ఉందంటే వాళ్ళకి మనం టీబీ ప్రివెన్షన్ థెరపీ ట్యాబ్లెట్స్ ఉంటే 1-2 ట్యాబ్లెట్స్ ఇస్తాం ఒక 3 to 4 months. అలా కాకుండా మీ ఫ్యామిలీలో ఎవరైనా హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఉన్నారు, డయాబెటిక్ ఉన్నారు, లేదంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ ఉన్నారు, డయాలసిస్లో ఉన్నారు, వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది, వాళ్ళకి టీబీ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంది అంటే అప్పుడు మనం కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి అది రాకుండా వీ కెన్ ప్రివెంట్ ఇట్. హాయ్ వివర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. సో డాక్టర్ గారు, అంటే మీరు చూసే విభాగంలో హెచ్ఐవి కూడా ఒక కీలకము. సో ఇప్పుడు నేషనల్ యావరేజ్తో తీసుకుంటే యాక్చువల్గా ఈ తెలుగు స్టేట్స్లో డబుల్ ఉన్నాయి హెచ్ఐవి కేసులు. యాక్చువల్గా అంటే 0.20 నేషనల్ యావరేజ్ అయితే 0.44 దాకా ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది. సో అంటే తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి కేసులు అధికంగా ఉండడానికి గల కారణం ఏంటి? అదే రకంగా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఈ కేసును తగ్గించే అవకాశం ఉంది? వన్ ఈజ్ ఐ థింక్ అవేర్నెస్ అండి. అవేర్నెస్ మనం ఓపెన్గా మాట్లాడకపోవడం. అంటే ఇదివరకు ఐ హర్డ్ దట్ టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చాయి, హౌ టు అవాయిడ్, హౌ టు ప్రివెంట్ హెచ్ఐవి, అబౌట్ టెలికాస్టింగ్ అబౌట్ కాండోమ్స్ ఆర్ ప్రికాషన్స్, బ్యారియర్ ప్రికాషన్స్, ఆల్ దట్. ఇప్పుడు ఐ థింక్ నేను ఎప్పుడు టీవీలో చూడలేదు, ఎక్కడ ఈవెన్ బయట కూడా బ్యానర్స్ ఏం చూడలేదు. రైట్ నౌ ద పబ్లిక్ క్యాంపెయినింగ్ ఆన్ హెచ్ఐవి has come down significantly. So right now the thing is that more adolescent populations, more social media, more dating apps, all these things, very easy access to all kind of
థింగ్స్ అది కామన్ అయిపోయింది ఇప్పుడు. దానివల్ల ఒకటి మీకు ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్గా అవేర్నెస్ లేదు, అండ్ దట్స్ వై ద స్ప్రెడ్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఫాస్టర్. సో ప్రికాషన్స్ అంటే మెయిన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఎట్ ద స్కూల్ లెవెల్. యాక్చువల్లీ స్కూల్ లెవెల్లోనే మీకు అసలు హెచ్ఐవి ఎలా వస్తుంది, వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, వాట్ ఆల్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ అన్నది మనం డీటెయిల్గా కూర్చొని మనం మాట్లాడగలిగితే దెన్ వీ కెన్ టార్గెట్ అబౌట్ ప్రివెంటింగ్ హెచ్ఐవి అండి. అంటే మేడం సాధారణంగా ఇప్పుడు మన ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి ప్రివెన్షన్ టెస్ట్లకు సంబంధించినప్పుడు సో నేను ఇక్కడ H1B టెస్ట్ చేయించుకుంటున్నా, లేదా నేను ఇక్కడ షుగర్ చేయించుకుంటున్నా, లేదా కొలెస్ట్రాల్ చేయించుకుంటా అని మనం అందరికి చెప్తాము, చేయించుకుంటాము. బట్ హెచ్ఐవికి సంబంధించి నువ్వు టెస్ట్ చేయించుకోమన్నా కానీ చేయించుకున్నా అని చెప్పడానికి కానీ స్టిగ్మా ఉంది యాక్చువల్గా. బట్ హౌ క్రూషియల్ ఇట్ ఈజ్, ఎందుకంటే తను అలా హెచ్ఐవి టెస్ట్ ముందే చేయించుకోవడం ద్వారా ఒక కుటుంబం మొత్తం ఎలా సురక్షితంగా ఉంటుంది. సో ఇప్పటికీ అంటే ఆ ఇన్హిబిషన్స్ ఎలా ఉన్నాయి రైట్ నౌ ఇయర్ ఇన్ 2026, సో ఎట్లా ఉన్నాయి మేడం వివరించండి. నో చేంజ్ ఐ థింక్. ఇన్హిబిషన్స్ అన్నది కామన్, స్టిగ్మా అన్నది ఇప్పటికీ చాలా కామన్ అండి. ఒక హెచ్ఐవి పాపులేషన్, ఒక పర్సన్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఉన్నారు అంటే ఫ్యామిలీలో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టిగ్మా. తెలిస్తే రిలేటివ్స్ ఏమనుకుంటారు అది ఇది అని. బట్ మీరు ఎలా అయితే షుగర్ టెస్ట్, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, థైరాయిడ్ చేయించుకుంటారో, యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ షుడ్ డూ హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. దీస్ ఆల్ 3 ఆర్ బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో ఇవి చెక్ చేయించుకోవాలండి. మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఒక్కసారైనా లైఫ్లో చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్ మీన్స్ ఎర్లీ ట్రీట్మెంట్, గుడ్ రిజల్ట్. లేట్ అయ్యే కొద్దీ, అడ్వాన్స్ అయ్యే కొద్దీ హెచ్ఐవి ట్రీట్ చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్ అయిపోతుందండి. ఇనీషియల్ స్టేజ్లో మనం కరెక్ట్ టైంలో దాన్ని పట్టుకుంటే కరెక్ట్ ట్రీట్మెంట్తో యూ కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్పాన్. అంటే నార్మల్లీ ఒక అపోహ ఉంటుంది, హెచ్ఐవి డయాగ్నోస్ అయితే ఇంకా లైఫ్ అయిపోయింది, ఇంకా ఇదే ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ అని. అలా కాదు, కరెక్ట్ టైంలో డయాగ్నోస్ అయితే దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. అందుకని మనం నార్మల్లీ ఇప్పుడు ఏదైనా పేషెంట్ సర్జరీకి వెళ్తున్నారంటే వీల్ గెట్ ఆల్ దీస్ టెస్ట్ డన్ ఫర్ ఆల్ పేషెంట్స్. ఇట్స్ నాట్ లైక్ మీరు ఏదో తప్పు చేశారు కాబట్టి మీకు హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నాం, అలా కాదు. ఎవరికి చిన్న ప్రొసీజర్ అయినా సరే, బికాజ్ వీ ఆల్సో హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే సర్జరీ చేసినప్పుడు మాకు కట్స్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు గ్లవ్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది, నీడిల్ స్టిక్ ఇంజరీస్ అవుతాయి. సో అన్లెస్ వీ నో ద స్టేటస్ ఆఫ్ ద పేషెంట్, వీ కాన్ టేక్ ప్రివెన్షన్స్ లేటర్ ఆన్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్. సో ఇట్స్ మ్యాండేటరీ టు డూ టెస్టింగ్, అందులో ఏం తప్పులేదు. అలాగే మీరు కూడా ఒక్కసారైనా సరే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు యూ కెన్ హ్యావ్ ఆల్ దీస్ టెస్ట్ సో దట్ ఎర్లీ డయాగ్నోసిస్ మీన్స్ ఎర్లీ ట్రీట్మెంట్. సాధారణంగా మేడం అంటే ఇప్పుడు హెచ్ఐవి ఎవరో ఒకరికి వచ్చింది, లేదా తన పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి లేకుండా జన్మించాలని కోరుకుంటే, సో అంటే ఇప్పుడు రైట్ నౌ ఉన్న ఈ మోడర్న్ ట్రీట్మెంట్లో ఏఆర్టీ కావచ్చు, యూ కావచ్చు, సో ఈ ట్రీట్మెంట్ గురించి వివరించండి. సో హౌ దిస్ విల్ హెల్ప్. నా దగ్గర ఒక పేషెంట్ కపుల్ వచ్చారు, నేను వాళ్ళ స్టోరీ చెప్తాను మీకు. సో వాళ్ళు పెళ్ళి అవ్వకముందు వచ్చారనంటే దే వర్ ఎ కపుల్, దే వర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అండ్ సడన్లీ దట్ మేల్ హ్యాస్ లాస్ ఆఫ్ వెయిట్, డయేరియా, అండ్ దే కేమ్ టు జస్ట్ షో. అప్పుడు మనం హెచ్ఐవి టెస్ట్ చేస్తే ఆయనకి పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత దట్ గర్ల్ ఆల్సో కేమ్ పాజిటివ్, బట్ దే వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. So at that point of time, they actually asked me whether we can get married next month. We have planned and we have booked the venue and all that. But at that point, the thing was, ఒకవేళ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇనీషియల్ ఫ్యూ మంత్స్లో కొంచెం ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్ని రియాక్షన్స్ వస్తాయి, అవన్నీ మనం మానిటర్ చేసుకోవాలి. సో ఇనీషియల్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ దెమ్ ఆన్ ద ట్రీట్మెంట్, ఆస్క్ దెమ్ టు పోస్ట్పోన్ దర్ వెడ్డింగ్ ఫర్ 1-2 months, అండ్ దెన్ కొంచెం బెటర్ అయిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ దెమ్ ఆన్ థెరపీ, అండ్ దాని తర్వాత దే గాట్ మ్యారీడ్. అండ్ లేటర్ ఆన్ వన్స్ ద వైరల్ లోడ్ బికేమ్ నెగటివ్ ఫర్ బోత్ పార్ట్నర్స్, దెన్ వీ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు ప్లాన్ ద చైల్డ్. ప్రాపర్ వ్యాక్సినేషన్ అన్నీ ఇచ్చిన తర్వాత దే వర్ కన్సీవ్డ్ అండ్ దే హ్యావ్ డెలివర్డ్ ఏ హెల్దీ బేబీ. సో ఆ ప్రాసెస్, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్, టెక్నికాలిటీ ఇన్ ఇట్, but we have to work in tandem with the gynecologist. How can we take steps to prevent from getting it to the baby? So అది day 1 నుంచి మనం చేయాలండి. ఈ కేసులో ఇద్దరికి ఇచ్చే ఉండేనా మేడం? ఈ కేసులో ఇద్దరికి ఉంది, మేల్ నుంచి పార్ట్నర్కి వచ్చింది,
తర్వాత దే గాట్ మ్యారీడ్. అండ్ దెన్ ద థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఏఆర్టీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు సపోజ్ కొంతమంది ప్రెగ్నెన్సీలో వస్తారు ఫస్ట్ టైం గైనకాలజిస్ట్కి. ఫస్ట్ విజిట్లోనే ఎప్పుడు వచ్చినా సరే మనం హెచ్ఐవి టెస్టింగ్ చేస్తామండి పేషెంట్కి, ప్రెగ్నెంట్ ఫీమేల్కి. సో దట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఎప్పుడైతే యాంటీ రెట్రోవైరల్ థెరపీ స్టార్ట్ చేస్తామో స్లోలీ వైరల్ లోడ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఎండ్ ఆఫ్ ట్రైమిస్టర్లో కూడా చూస్తాం. అప్పుడు నెగిటివ్ అయితే ది ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ విల్ బి వెరీ లెస్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ విల్ టేక్ ఫ్యూ ప్రికాషన్స్. ఎక్కువ లేబర్లో ఉండకుండా ఆ టైంలో త్వరగా మనం బేబీని ఎలా డెలివర్ చేయొచ్చు అంటే నార్మల్ డెలివరీలో అప్పుడప్పుడు కొంచెం అబ్స్ట్రక్షన్ ఉండి టైం పట్టచ్చు. సో సిజేరియన్ చేసి త్వరగా బేబీని బయటకు తీసుకురావడం. తర్వాత ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఎక్స్క్లూజివ్ టాప్ ఫీడింగ్ డిపెండింగ్ అపాన్ దేర్ సోషియో ఎకనామిక్ స్టేటస్. ఒకవేళ అప్పటికీ డౌట్ ఉంది అంటే బేబీకి ఒక 6 weeks వరకు ప్రొఫైలాక్టిక్గా మనము థెరపీ ఇస్తామండి. దాని తర్వాత చెక్ చేసి దెన్ వీ విల్ ట్రీట్. అంటే ఇప్పుడు ఉన్న ఆధునిక మందులతోని ఫర్ సపోజ్ ఒక 35 సంవత్సరాలు వ్యక్తికి అంటే ఎయిడ్స్ ఉంటే అతను ఎన్ని సంవత్సరాలు హాయిగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు వస్తున్న ఆధునిక మెడిసిన్స్ ఏంటి, వాటితోని ఎలా ఉంటుంది? అర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అర్లీ డయాగ్నోసిస్ అయితే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద లైఫ్ స్పాన్. యాజ్ ఐఎమ్ సేయింగ్, మనకి 60 years మనం బతుకుతామంటే వాళ్ళు కూడా 60 years బ్రతుకుతారు. అండ్ వీ హ్యావ్ సో మెనీ పేషెంట్స్ హూ ఆర్ లివింగ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్ జస్ట్ బై టేకింగ్ సింగిల్ పిల్. థెరపీ అంటే ఇప్పుడు ఇదివరకు మేబీ 20 years బ్యాక్ దేవర్ లాట్ ఆఫ్ రెజిమెంట్స్ అండ్ కన్ఫ్యూజింగ్ రెజిమెంట్స్ విత్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ పిల్స్ ఆర్ కమింగ్ రైట్ నౌ. సో 3 drugs ఉంటాయి. ఆ 3 drugs కలిపి ఒకే పిల్, కంబైన్డ్ పిల్. ఎందుకంటే కాంప్లైన్స్ ఉండాలి. ఒక పేషెంట్ని మీరు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోండి మర్చిపోవచ్చు. సో వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ వీ హ్యావ్ మేడ్ ఇట్ ఇంటూ ఏ సింగిల్ పిల్ జస్ట్ వన్స్ ఎ డే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్. సో ఒక్క ట్యాబ్లెట్ తీసుకుంటారండి అంతే, దానికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అని చెప్పాలంటే మనకి ఇంజెక్టబుల్ ఫార్మ్స్ వస్తున్నాయి విచ్ కెన్ బి గివెన్ ఓన్లీ 2 monthsకి ఒకసారి ఇవ్వడం, లేకపోతే 6 monthsకి ఒకసారి ఇవ్వడం, 1 yearకి ఒకసారి ఇవ్వడం. జస్ట్ ఆ ఒక్క ఇంజెక్షన్ ఇయర్లో తీసుకుంటే ఇంకా మీరు ఇయర్ అంతా ఇంకా ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు అక్కర్లేదు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంతమందికి స్టిగ్మా ఉంటుంది, పిల్స్ వేసుకుంటున్నాము ఇంట్లో ఎవరికైనా తెలుస్తుందా, వాళ్ళకి తెలీదు, ఫ్రెండ్స్కి తెలీదు, అందులో వాళ్ళు మిస్ చేసేస్తారు పిల్స్. అలా కాకుండా ఇంజెక్టబుల్ ఫార్మ్స్లో ఏంటంటే మీరు ఒక్కసారి తీసుకున్నారు ఇయర్లో, తర్వాత మర్చిపోయారు దాని గురించి. యూ కెన్ హ్యావ్ అ నార్మల్ లైఫ్. సో దర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ కమింగ్ ఇన్ హెచ్ఐవి థెరపీ యాక్చువల్లీ. హెచ్ఐవి వచ్చిన వాళ్ళలో సో అంటే ఎంతమందికి ఈ పిఈపి కానీ పిఆర్ఈపి లాంటి మందుల గురించి తెలుసు? సో ఎంతమంది వాడుతున్నారు సో మన తెలుగు రాష్ట్రాల్లో? సో అంటే ఇవి వాడడానికి అంటే ఏదైనా గోల్డెన్ టైం లాంటిది ఉంటుందా, గోల్డెన్ అవర్? సో దాని గురించి కొద్దిగా వివరిస్తారా? అవగాహన ఎంత ఉంది అంటే కాంట్ సే అండి. కొన్ని పేషెంట్స్ కొంతమంది వస్తారు యాక్సిడెంటల్లీ సెక్షువల్ ఎక్స్పోజర్ అయిపోయింది, తెలియని అమ్మాయి ఎవరో అండి, ఆ టైంలో అంత ఆలోచించలేదు, దాని తర్వాత ఫుల్ యాంగ్జైటీ, చాలా టెన్షన్, అంటే నిద్రపోరు, పడుకోరు, తినరు, సివియర్ యాంగ్జైటీలో ఉంటారు, ప్యానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి, వెతుకుతారు, ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేస్తారు, దెన్ ఫైనల్లీ చాలా స్టిగ్మా ఉంటుంది రావాలా లేదా అని. అప్పుడు దే విల్ కమ్. బై దట్ టైమ్ ద గోల్డెన్ పీరియడ్ ఈజ్ లాస్ట్. సో బేసికల్లీ పిఈపి అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఎప్పుడైనా యాక్సిడెంటల్లీ ఎక్స్పోజర్ టు హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ ఆర్ సస్పెక్టెడ్ హెచ్ఐవి పాజిటివ్ అయిన తర్వాత అది రాకుండా మనం ట్రై చేయొచ్చా అంటే గోల్డెన్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్ 72 hours అండి. విల్ బి వెరీ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 24 hours ఇమ్మీడియట్లీ. ఇది ఎక్కడ చేస్తామంటే యూజువల్లీ నీడిల్ స్టిక్ ఇంజరీస్ హాస్పిటల్లో సపోజ్ మనకి నేను ఇంజెక్షన్ చేస్తున్నాను పేషెంట్కి, సడన్గా నాకు ప్రిక్ అవ్వచ్చు, అది యాక్సిడెంటల్లో అవుతూ ఉంటాయి చాలామందికి, సర్జన్స్కి కూడా అవుతుంది. సో హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లో మనం ఏం చేస్తామంటే సడన్గా ప్రిక్ అయిన వెంటనే విల్ గో అండ్ రిపోర్ట్ టు ద ఎమర్జెన్సీ, అక్కడ రిజిస్టర్ చేస్తాము, ఇమ్మీడియట్లీ మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం మనకు ముందు నుంచి ఏమైనా ఉందా, వెంటనే విల్ గివ్ that post exposure prophylaxis to the person అనమాట. సో దట్ ఇట్ డజంట్ గ్రో ఇన్ ద బాడీ అండ్ అది ఇరాడికేట్ చేయడానికి. సో హోల్ 28 days రెజిమెన్ ఉంటుంది, జస్ట్ సింగిల్ పిల్ పర్ డే. దానివల్ల మోర్ దెన్ 80% యూ కెన్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ గెటింగ్. సో సేమ్ లైక్ యాక్సిడెంటల్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఆల్సో యూ హ్యావ్ టు గో టు ఎనీ డాక్టర్, infectious diseases or a general medicine person and ask about it, and very good if you can take it less than 72 hours. More than 72 hours there is no efficacy అండి, మీరు తీసుకున్నా సరే పెద్దగా ఉపయోగం ఉండదు. సో ప్రీ ఎక్స్పోజర్ అంటే
ఎక్స్పోజర్ అవ్వకముందు ఎక్కడ ఇస్తాము ప్రీ ఎక్స్పోజర్ అంటే యూజువల్లీ హెచ్ఐవి పాజిటివ్ పార్ట్నర్ ఉన్నారు, అదర్ పార్ట్నర్ హెచ్ఐవి నెగిటివ్ ఉన్నారు, సేమ్ ఇంట్లో ఉంటున్నారు అంటే అది పార్ట్నర్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక ఫియర్ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ బ్యారియర్ ప్రికాషన్స్ యూ కెన్ టేక్ దిస్ అనమాట. ఆ పిల్స్ ఏదైతే ఉందో హెచ్ఐవి రెజిమెన్ అది ఒక లిమిటెడ్ పీరియడ్ టిల్ దట్ పార్ట్నర్ బికమ్స్ నెగిటివ్, అంటే వైరల్ లోడ్ వాళ్ళది కంప్లీట్లీ నెగిటివ్ అయ్యే వరకు మనం ఈ పార్ట్నర్కి కూడా హెచ్ఐవి ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకసారి నెగిటివ్ అయిపోయిన తర్వాత యూ ఈజ్ ఈక్వల్ టు యూ అంటే అన్డిటెక్టబుల్ ఈజ్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిజ్, అంటే మీరు హెచ్ఐవి వైరల్ లోడ్ని ఒక టెస్ట్ చేస్తామండి మనం ట్రీట్మెంట్ డ్యూరేషన్లో. సో అది ఎప్పుడైతే నెగిటివ్ వైరల్ లోడ్ ఉంది అంటే ట్రాన్స్మిషన్ కూడా రిస్క్ తగ్గుతుంది. సో ఆ టైం వరకు మీరు ప్రివెంట్ చేయడానికి, లేకపోతే గే కపుల్స్ ఉంటారు, రికరెంట్గా సెక్షువల్ ఎక్స్పోజర్ విత్ అన్నోన్ పర్సన్, అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు టు ప్రివెంట్ దట్ హెచ్ఐవి ఫ్రమ్ కమింగ్ యూ విల్ గెట్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఈజ్ అవైలబుల్. ఒకసారి ఎక్స్పోజర్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అవైలబుల్. సో ఈ అవేర్నెస్ అన్నది వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ మందులు అంటే ఇది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది? ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఈజ్ వెరీ గుడ్ అండి. ఇట్ హ్యాస్ మోర్ దాన్ 90% ఎఫికసీ. పోస్ట్ ఎక్స్పోజర్ ఈజ్ ఆల్సో టైమ్ ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్ టైమ్ రైట్ డ్రగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో 80 to 90% కంటే ఎక్కువ ఎఫికసీ ఉంటుంది. మీ దగ్గరికి వచ్చే ముందు మేము అంటే పోల్ చేస్తే మాకు ఎక్కువ డయాబెటీస్ నుంచి క్వశ్చన్లు వచ్చినాయి యాక్చువల్గా. సో మేము వర్షాకాలం వస్తుంది కదా, ఈ డయాబెటీస్ ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళు ఇంకా అంటే మేము ఎక్కువ ప్రోన్ ఉన్నాం కదా ఇన్ఫెక్షన్స్కి. సో మాకు ఏమన్నా స్పెషల్ జాగ్రత్తలు అని చెప్తారా? డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇట్స్ నాట్ లైక్ వెరీ అన్కంట్రోల్డ్ అంటే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ వెరైటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. బట్ నార్మల్ కొంచెం బ్లడ్ షుగర్ అటు ఇటు ఉన్నా సరే వాళ్ళ ఇమ్యూనిటీ ఏదైతే ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి, డిఫరెంట్ సెల్స్ ఇన్ అవర్ బాడీ, CD4 సెల్స్ అంటాము, ఫాగోసైట్స్ అంటాము, మ్యాక్రోఫేజ్ అంటాము, అవన్నీ ఆ సెల్స్ ఏమైతే ఉంటాయో మీరు నార్మల్లీ యానిమేషన్ వీడియోస్లో కూడా చూస్తారు. ఒక సెల్ వెళ్ళిపోయి డ్యామేజ్ సెల్ కానీ క్యాన్సర్ సెల్ కానీ ఇన్ఫెక్షన్ కానీ దాన్ని పట్టుకుని లిటరల్లీ ఇట్ ఈట్స్ దట్ సెల్ అనమాట. సో ఆ ఫాగోసైటోసిస్ అన్న మెకానిజం ఏదైతే ఉంటుందో అది డయాబెటిక్ పేషెంట్స్లో తగ్గిపోతుంది. ఇమ్యూని అటాక్ ఒక ఫైట్ చేసే విలన్తో ఫైట్ చేసే ఏదైతే కెపాసిటీ ఉంటుందో మన బాడీలో అది తగ్గిపోతుంది. దానివల్ల యూ ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. సో యూ హ్యావ్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్. నార్మల్లీ మనం ఏం చెప్తామంటే డయాబెటిక్ పేషెంట్స్కి చెప్పులు వేసుకోకుండా నడవద్దు అంటాం. ఎందుకంటే వాళ్ళకి నర్వ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో కాళ్ళలో అది స్లోగా తగ్గిపోతుంది, తెలియదు కూడా. అంటే సమ్ టైమ్స్ వాట్ దే డూ ఇస్ డైరెక్ట్గా మీరు హాట్ ప్యాన్ మీద పెట్టినా సరే వాళ్ళకి తెలీదు కాలింది అని, కాలిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట చూస్తే. సో అంత సివియర్ న్యూరోపతి ఉంటుంది. దట్ ఈస్ వన్ రీజన్ వై దే విల్ గెట్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే రికరెంట్గా ట్రామా అవుతూ ఉంటుంది, ఎక్కడో దగ్గర గుద్దుకుంటారు కానీ సెన్సేషన్ లేదు కాబట్టి తెలియదు. అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి దే విల్ గెట్ డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ అల్సర్. అది వర్సన్ అవుతూ దాన్ని క్లీన్ చేసి ఫైనల్లీ ఇట్ కెన్ గో అప్ టు యాంపుటేషన్, అంటే కాలు తీసేయాల్సినంత సివియర్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ స్మాల్ థింగ్స్ ఆల్సో. కొంచెం చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కంప్లీట్లీ ట్రీట్ చేయించుకోవాలి. బోన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది డయాబెటిక్ ఫుట్ వచ్చినప్పుడు పేషెంట్స్కి. సెకండ్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వ్యాక్సినేటింగ్ దెమ్ అండి. ఎనీబడి we'll discuss further. Anyone more than 50 years of age or less than 50 ఉండి మీకు షుగర్ ఉందంటే మీరు కొన్ని వ్యాక్సిన్స్ తీసుకుంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ ఆల్సో. సో మేడం ఇంకొకటి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ విషయానికి వస్తే, సో మన కోవిడ్ సమయంలో చూసాము చాలా కేసులు వచ్చాయి. ఎక్కడ బ్లాక్ ఫంగస్ వస్తే కన్ను తీసేయడం, దవడ తీసేయడం, చెవు తీసేయడం, ఎక్కడ వస్తే అది తీసేయడం జరిగింది. సో ముఖ్యంగా అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, స్టెరాయిడ్ మీద అంటే స్టెరాయిడ్ వాడుతున్నవారు, సో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు డయాబెటీస్ రోగులు? అంటే ఫ్యూచర్లో బ్లాక్ ఫంగస్ లాంటివి రాకుండా ఉండాలంటే అంటే వాళ్ళకి అప్రిహెన్షన్స్ ఉన్నాయి, హౌ టు ప్రివెంట్ ఇట్ అని. 2 థింగ్స్ ఉంటాయండి బ్లాక్ ఫంగస్ రావడానికి డయాబెటిక్స్లో. వన్ ఈజ్ అన్కంట్రోల్ బ్లడ్ షుగర్, సెకండ్ కీటోన్స్. షుగర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో బాడీ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ కీటోన్స్ అనమాట. Ketone is also a risk factor for getting the black fungus. So
బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ మనం షుగర్ ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ అన్నది, బ్లాక్ ఫంగస్ అంటే నథింగ్ బట్ ఈవెన్ బ్రెడ్ మీరు ఒక 10 రోజులు ఇంట్లో వదిలేసింటే దాని మీద బ్రెడ్ మోల్డ్ ఫామ్ అవుతుంది. ఎక్కడైనా సరే ఒక 3-4 డేస్ మీరు అంట్లు తోమకుండా పక్కన పెట్టేయండి, లేదంటే వెట్ వాల్స్ ఉంటాయి. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ ఫంగస్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అండి. ఇట్స్ నాట్ న్యూ, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మన బాడీ హెల్తీగా ఉన్నప్పుడు విల్ కంట్రోల్ ఇట్, విల్ నాట్ లెట్ ఇట్ గ్రో అనమాట. కానీ డయాబెటిక్స్లో అగైన్ ఇమ్యూనో కాంప్రమైజ్, నాట్ ఓన్లీ డయాబెటీస్, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అయినా ఎవరికైతే సివియర్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ అన్నది గ్రోత్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దాని స్పెషాలిటీ ఏంటంటే అది ఒకసారి స్టార్ట్ అయింది 2 డేస్లో ఇట్ కెన్ స్ప్రెడ్ సో సివియర్లీ. మీరు కోవిడ్లో కూడా చూసారు, కళ్ళు పోయి అలా చెప్తున్నారు మీరు. సో అది చాలా ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ అనమాట. సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మీరు వెళ్ళి యూ హ్యావ్ టు గో అండ్ కన్సల్ట్ ఎ డాక్టర్. అబౌట్ దిస్ మోస్ట్లీ ఏంటంటే సైనస్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ బ్లాక్ ఫంగస్ అండి. చిన్నగా రెడ్గా అయింది ఐ, కొంచెం పెయిన్ ఉంది, ఐలో కనిపించట్లేదు, బ్లడింగ్ ఆఫ్ విజన్ ఉంది, లేదంటే ఈ ఏరియాలో మీకు నమ్నెస్ వస్తుంది, లేదంటే పెయిన్ ఉంది, టచ్ చేస్తే బాగా టెండర్గా అనిపిస్తుంది, టచ్ చేయలేకపోతున్నారు, యూనిలేటరల్ పెయిన్ అంటాము, ఒక్క ఐలో చాలా ఎక్కువ సివియర్ పెయిన్ ఉంటుంది. ఇలాంటివన్నీ చాలా ఎర్లీ క్లూస్ అనమాట. మీరు 3 డేస్ లేట్ చేసినా సరే మీకు విజన్ పోయే అవకాశం ఉంటుంది. సో ఐ ఆర్ ఈ ఏరియాలో సైనస్ ఏరియాలో మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉండి బ్యాక్గ్రౌండ్లో అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో టు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ స్పెషలిస్ట్ అండ్ ENT సర్జన్, అండ్ దెన్ వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. సో మేడం, అంటే మీరు ఎక్కువగా ఇక్కడ చేస్తున్నది ఇప్పుడు మోకాలి మార్పిడి తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్. సో ఈ మోకాలి మార్పిడి తర్వాత కానీ, లేదా ఇప్పుడు సాధారణంగా వెన్నుముక సర్జరీలకు సంబంధించిన తర్వాత మనం మెటల్స్ వాడతాము. సో ఈ మెటల్స్ మీద మనకి ఈ బ్యాక్టీరియా బయోఫిల్మ్ అనేది సో ఎందుకు ఫామ్ అవుతుంది, సో ఆ ఇన్ఫెక్షన్స్ కారణం ఏంటి, వాటి గురించి తెలియదు. సో ఇప్పుడు మనం లాట్ ఆఫ్ ప్రోస్థెటిక్ జాయింట్ ఇన్ఫెక్షన్స్, ఇంప్లాంట్ ఇన్ఫెక్షన్స్ చూస్తామండి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్లో. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఈజ్ వెరీ కామన్ అయిపోయింది, ఎందుకంటే ఒక 65-70 తర్వాత మీరు లిమిట్ అయిపోతున్నారు, ఎక్కువ మూవ్ చేయలేకపోతున్నారు, కూర్చొని లేవలేకపోతున్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ డ్రాస్టికలీ కమింగ్ డౌన్ బికాజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. అందులో నీ రీప్లేస్మెంట్ ఈజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గో బ్యాక్ టు యువర్ ప్రీవియస్ లైఫ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రేర్లీ if we don't follow few precautions and all, you can get infected. ఆ జాయింట్ ఏదైతే మెటల్ పెడుతున్నామో అది ఇన్ఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతుంది అంటే, ఒకటి మన బాడీకి ఇమ్యూనిటీ ఉంటుంది కానీ మెటల్కి ఇమ్యూనిటీ లేదు. మన బాడీలో మ్యాక్రోఫేజెస్ ఉన్నాయి, ఇవన్నీ సెల్స్ ఉన్నాయి వెళ్ళి బ్యాక్టీరియాని అటాక్ చేయడానికి, బట్ మెటల్ డజంట్ హ్యావ్ ఎనీ ఇమ్యూనిటీ. సో ఒక్కోసారి బ్యాక్టీరియా వెళ్ళి దాని మీద కూర్చుంది అంటే ఇట్ విల్ స్టార్ట్ మల్టిప్లయింగ్ అండ్ దేర్ ఈజ్ నోబడీ హూ కెన్ కమ్ అండ్ ప్రివెంట్ ఇట్. సెకండ్, బయోఫిల్మ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం పైప్స్లో యూజువల్లీ ఇంట్లో చూస్తాం, ఒక లేయర్ స్లైమ్ లేయర్లా ఫామ్ అవుతుంది. మీరు వాటర్తో క్లీన్ చేసినా సరే పోదు, దేర్ ఇస్ ఎ ఫిల్మ్, స్లైమీ ఫిల్మ్. అలాగే మెటల్ మీద కూడా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బయోఫిల్మ్. అందులో ఏమవుతుంటే ఆ లేయర్లో బ్యాక్టీరియా డార్మెంట్గా ఉంటాయి, అంటే దే ఆర్ నాట్ యాక్టివ్లీ రెప్లికేటింగ్, దే ఆర్ కైండ్ ఆఫ్ స్లీపింగ్. అలాంటి స్లీపింగ్ బ్యాక్టీరియాని యూజువల్లీ యాంటీబయాటిక్ కిల్ చేయలేదు ప్రాపర్గా, ఎందుకంటే అది యాక్టివ్లీ మల్టిప్లై అవ్వట్లేదు కాబట్టి దాన్ని మనం ఆ మల్టిప్లికేషన్ని బ్రేక్ చేయడం అన్నది కొంచెం కష్టం. సో అలా బయోఫిల్మ్ ఫామ్ అయినప్పుడు మీరు ఎంత మెడిసిన్ తీసుకున్నా సరే ఆ మెటల్ లోపల ఉన్నంత వరకు అది యూజువల్లీ ట్రీట్ అవ్వదు. సో మనం ఏం చేస్తామంటే ఆ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆ మెటల్ ఏదైతే ఉందో అది తీసేసి యాంటీబయాటిక్ స్పేసర్స్ అంటాం, సిమెంట్ మోల్డ్స్ ఉంటాయండి కొంచెం స్టెబిలిటీ కోసం టెంపరీగా, ఒక 6 weeks అలాగా అందులో యాంటీబయాటిక్స్ మిక్స్ చేసి విల్ పుట్ ఇన్ టు ద నీ అనమాట. పెట్టిన తర్వాత అది లోకల్లీ కూడా యాంటీబయాటిక్ డిస్ట్రిబ్యూట్ అయ్యి కొంచెం ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. సెకండ్, మీరు ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. ఆ 6 weeks గ్యాప్లో ఎప్పుడైతే అదంతా ఇన్ఫెక్షన్ తగ్గుతుందో అప్పుడు మనం కొత్త మెటల్ తెచ్చి అక్కడ పెట్టి దట్స్ ఆల్ వీ డూ. So that's why these infections are little bit difficult and tricky to treat. So you need a good expert to get rid of these infections. నాటు మందులు అని చెప్పేసి, HIV నయం చేస్తామని చెప్పేసి, టీబీకి సంబంధించి హెర్బల్ మందులు అని చెప్పేసి మనం రకరకాల యాడ్లు చూస్తున్నాము, కొన్ని నడుస్తున్నాయి యాక్చువల్గా. సో ఇవి ఎంత డేంజరస్ అంటే మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చినాయా? సో మీ HIVని 30 రోజుల్లో నయం చేస్తామని, అంటే ఎక్కడైతే ఏదైతే పూర్తిగా తగ్గదో అక్కడనే మనకు అపోహ అనేది పుడుతుంది యాక్చువల్గా. మనకు డయాబెటీస్ రివర్సల్ ఇన్ 10 days 30 days అని. సో అంటే మీకు ఇలాంటి అంటే అపోహలు
లేదా ఇలాంటి ఎప్పుడైనా ఎటువంటి అంటే వచ్చినాయా మేడం? అంటే మన ప్రభుత్వం నిక్షయ్ కావచ్చు లేదా ఈ నాకో కావచ్చు ఎలా ఉచిత మందులు ఇస్తున్నాయి టు ఎడ్యుకేట్ ది పేషెంట్స్? అంటే ఇవి చూస్తూ ఉంటామండి. అంటే టీవీలో కానీ లేదంటే న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియా ఇలాంటివి ఎక్కువైపోయాయి యాక్చువల్లీ. బట్ 10 daysలో హెచ్ఐవి ట్రీట్ అవ్వడం, టీబీ ట్రీట్ అవ్వడం, క్యాన్సర్, డయాబెటీస్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, వై విల్ నాట్ ద గవర్నమెంట్ ప్రమోట్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఎందుకు దాని వెనకాల ఉండము? సో సెకండ్, ప్రూఫ్, దెర్ ఈజ్ నో ప్రూఫ్ ఆఫ్ ఇట్, ఇట్స్ జస్ట్ సోషల్ మీడియా థింగ్ అంతే. సో నేను మోర్ దెన్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ పేషెంట్ ఒకటి చూసానండి నేను. అబౌట్ 39 years ఓల్డ్లో షీ గాట్ బ్రెస్ట్ క్యాన్సర్. డయాగ్నోసిస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అండ్ దే వర్ టోల్డ్ టు టేక్ కీమో అండ్ సర్జరీ అండ్ దే వెంట్ అండ్ టుక్ ఆయుర్వేదిక్ మెడికేషన్, సమ్ హెర్బల్ రెమెడీస్, తగ్గిపోతుంది క్యాన్సర్ అని. అండ్ అది మొత్తం బాడీ స్ప్రెడ్ అయిపోయి షీ వాజ్ ఇన్ stage 4 అనమాట. సో ఇలాంటి డిసీజెస్లో అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. దే ఆర్ వెరీ గుడ్ ప్రోగ్రామ్స్. మీరు అన్నట్టు నాకో కానీ, నిక్షయ్ అంటే క్షయ అంటే టీబీ అండి, నిక్షయ్ అంటే against the TB, fight against TB. So there is a very good website called Nikshay, wherein మనం ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నా, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నా, ఆ పేషెంట్ అన్నది ఒక నెంబర్ ఇచ్చి ఆ పేషెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేస్తాము, టీబీ పేషెంట్ని. తర్వాత ఆ పేషెంట్కి ఏ టీబీ ఉంది, సెన్సిటివ్ టీబీ ఉందా, రెసిస్టెంట్ టీబీ ఉందా, అది ఎలా ఉంది ప్యాటర్న్, డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్, డాట్స్ అని ఒకటి ఉంటుందంటే డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ అనమాట, షార్ట్ కోర్స్ థెరపీ. సో మనము పేషెంట్ ఎదురుగా కూర్చుని వాళ్ళ నోట్లో ట్యాబ్లెట్స్ ఇస్తాము. అంత క్లోజ్గా వి మానిటర్ ద టీబీ పేషెంట్ అనమాట. ఎందుకంటే టీబీ పేషెంట్ డ్రగ్స్ ఆర్ వెరీ టాక్సిక్. వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వాళ్ళు అప్పుడప్పుడు వామిటింగ్స్ అవుతాయి, ఆకలేదు, లాట్ ఆఫ్ పిల్ బర్డెన్ ఉంటుంది. సో సమ్టైమ్స్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్. సో సమ్ వాలంటీర్ విల్ బి దేర్. నిక్షయ్లో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా పేషెంట్కి ట్యాబ్లెట్స్ ఇవ్వడం. అప్పుడప్పుడు వెరీ సోషియో ఎకనామిక్ లో స్టేటస్ అయితే వాళ్ళకి మంత్లీ 1000 rupees ఫైనాన్షియల్ సపోర్ట్ జస్ట్ టు ప్రొవైడ్ గుడ్ న్యూట్రిషన్. ఇదంతా గవర్నమెంట్ ప్రోగ్రాంలో పార్ట్ అండ్ పార్సల్. అండ్ వి గుడ్ వెరీ గుడ్ క్వాలిటీ డ్రగ్స్ యాక్చువల్లీ. డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో ఇంకా చెప్పాలంటే మోర్ దెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ యూ హ్యావ్ యాక్సెస్ టు వెరీ గుడ్ మెడికేషన్స్ ఇన్ గవర్నమెంట్ సెంటర్స్ అండి. బెడాక్విలిన్, డెలామినిడ్ ఇవన్నీ మనకి ప్రైవేట్లో ఇంకా దొరకలేదు, ఎందుకంటే రెస్ట్రిక్ట్ చేసింది గవర్నమెంట్ బికాజ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో యూ హ్యావ్ టు గో టు గవర్నమెంట్ సెంటర్ టు గెట్ దీస్ గుడ్ డ్రగ్స్ అనమాట. సేమ్ లైక్ నాకో కూడా ఎంతమంది హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు, ఇఫ్ దే ఆర్ సోషియో ఎకనామిక్లీ నాట్ వెరీ సౌండ్, దే కెన్ గో టు ఎనీ NACO center and get themselves treated. ఇప్పుడు currently I think 18 lakh patients are there under government program where they are getting free HIV treatment. సో వెరీ గుడ్ క్వాలిటీ డ్రగ్స్, టెస్టింగ్ అవుతుంది, మానిటరింగ్ అవుతుంది, కౌన్సిలింగ్ అవుతుంది అన్నీ. సో యూ హ్యావ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్స్ ఫర్ టీబీ అండ్ హెచ్ఐవి యాక్చువల్లీ. మేడం మనం అడల్ట్ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే, సో సాధారణంగా ఇప్పటివరకు వ్యాక్సిన్ అనగానే 5 ఏళ్లలో పిల్లలకి వేస్తారు, పెద్దవాళ్ళకి అవసరం లేదన్న అభిప్రాయమే ఎక్కువ. సో అడల్ట్ వ్యాక్సినేషన్ రేట్ చాలా తక్కువ ఉంది. ఈవెన్ మనకు ఈ డయాబెటీస్, బీపీతో బాధపడే అడల్ట్స్లో కూడా వాళ్ళు ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ వేయించుకోవట్లేదు. సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, అంటే పెద్దవాళ్ళు ఈ వ్యాక్సిన్లు వేయించుకోవాల్సిన అవసరం ఏంటి, సో వీటికి ఎంత ఖర్చు అవుతుంది, సో ఎవరు వేయించుకోవాలి, సో దీని గురించి కొద్దిగా ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి? ఎనీబడి అబౌవ్ 18 years of age is adult అండి. మనం యూజువలీ కామన్లీ వెన్ వీ టాక్ అబౌట్ అడల్ట్ వ్యాక్సినేషన్ వీ ఫోకస్ మోర్ around 50 years of age group, but anybody more than 18 will come into adults only. So 18 నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ అన్నది వెరీ గుడ్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు తీసుకుంటారండి. 18 నుంచి స్టార్ట్ చేసినట్టయితే మనం 2-3 వ్యాక్సిన్స్ గురించి చెప్పుకోవచ్చు. ఒకటి టెటనస్ ఈజ్ వెరీ కామన్. మీరు ఎక్కడైనా దెబ్బ తగిలింది తర్వాత ఇఫ్ యూ డోంట్ టేక్ టెటనస్ వ్యాక్సిన్ ఇట్ విల్ బి వెరీ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అండ్ టెటనస్ డజంట్ హ్యావ్ ఎనీ క్యూర్. వన్స్ it comes 99% mortality is there. So that is very important. So ఇప్పుడు ప్రోగ్రాంలో ఏంటంటే ఓన్లీ టెటనస్ కాకుండా డిఫ్తీరియా అంటాము, హూపింగ్ కాఫ్, పొడి దగ్గులా ఉంటుంది, అది టెటనస్, పర్టుసిస్, డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్, దాని తర్వాత మీ 3 కలిపి ఒకటే వ్యాక్సిన్, డిపిటి వ్యాక్సిన్ అని ఉంది.
సో అది ఒక డోస్ అన్నది ఎవ్రీ 10 years స్టార్టింగ్ ఫ్రమ్ 18 years ఆఫ్ ఏజ్ మీకు అందరికీ ఇవ్వాలి ఎవ్రీ 10 years. సెకండ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అన్నది 18 year అబోవ్ అంటే యూజువల్లీ ప్రిడామినెంట్లీ 9 to 14 yearsలో యూ హ్యావ్ టు గివ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అండి. మేల్ ఫీమేల్ ఇద్దరికీ ఇవ్వాలి. 14 years లోపు ఇస్తే ఏంటంటే ఓన్లీ 2 dosesతో పని అయిపోతుంది, కానీ 15 అబోవ్ వాళ్ళకి 3 doses కావాలి మనకి. మేల్లో కూడా ఇవ్వాలి. ఫీమేల్లో ఇట్ విల్ ప్రివెంట్ అగైన్స్ సర్వైకల్ క్యాన్సర్, బట్ మేల్లో ఇట్ విల్ ప్రివెంట్ అగైన్స్ట్ ఓరల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్, పినైల్ క్యాన్సర్స్ అండ్ ఆల్ దట్. సో ఈ ఏజ్ గ్రూప్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వ్యాక్సిన్స్. తర్వాత ప్రెగ్నెన్సీ సరౌండింగ్ కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయండి. ప్రెగ్నెన్సీలో కొన్ని వైరసెస్ ఉంటాయి, ఏవైతే ఉన్నాయో అవి మదర్ టు చైల్డ్ వచ్చినప్పుడు బేబీకి కొన్ని కంజెనిటల్ ఎనామలీస్ అంటే బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ రావడం అలాంటివి జరుగుతుంది. సో అలా జరగకుండా మీరు కన్సీవ్ అవ్వకముందే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడే యూ హ్యావ్ టు గో టు యువర్ గైనకాలజిస్ట్ ఆర్ infectious disease person and ask them whether we can take any vaccines. MMR vaccine is one of them which you have to take before you conceive, measles, mumps, rubella. So ఇది ఆ గ్రూప్లో వస్తుంది. all pregnant female will get tetanus vaccination. దాని తర్వాత 50 years ఏజ్ గ్రూప్లోకి వస్తే ఇందులో మళ్ళీ 2 ఉంటాయండి. less than 50 విత్ కోమార్బిడిటీస్ అంటాం, అంటే 50 years తక్కువ ఉంది కానీ మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, లేకపోతే మీకు కిడ్నీ బాగాలేదు, మీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, డయాలసిస్ మీద ఉన్నారు అంటే ఆల్ ద వ్యాక్సిన్స్ షుడ్ బి టేకెన్. మోర్ దెన్ 50 కొన్ని మ్యాండేటరీ ఉన్నాయి. ఒకటి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి, నిమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి, షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ 3 అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్ గ్రూప్లో. కాస్ట్ అంటే ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఎవ్రీ ఇయర్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫ్లూ వ్యాక్సిన్, సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్. సో దట్ విల్ బి అరౌండ్ 1000-2000 రూపీస్. సెకండ్ నిమోనియా వ్యాక్సిన్ అనేది ఒక డోస్ తీసుకుంటే సరిపోతుంది లైఫ్ మొత్తంలో. సో అది అరౌండ్ 50-500 అరౌండ్ కాస్ట్ ఉంటుంది. షింగ్రిక్స్ ఒకటి మాత్రం 2 doses ఉంటాయి. దిస్ ఈజ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ బట్ ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ బికాస్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ అసోసియేట్ విత్ ద డిసీజ్. సో ఇంకోటి మేడం, మనం వర్షాకాలంలో మాట్లాడినప్పుడు సో హైదరాబాదులో వాటర్ లాగింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో మన ఇంటి పరిసరాల్లో కూడా వాటర్ నిల్వ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు టైఫాయిడ్ కానీ లేదా వాటర్ బోర్న్ డిసీజెస్ ఏమీ యాక్చువల్గా మనకు అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వీటికి దూరంగా ఉండే అవకాశం? ఇప్పుడు రైనీ సీజన్లో వాటర్ లాగింగ్ వల్ల అంటే టైఫాయిడ్, నార్మల్ గ్యాస్ట్రైటిస్ అన్నీ వాటర్ రిలేటెడ్ కూడా. సో కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ టైఫాయిడ్ ఉంటుందండి. సో అది అవాయిడ్ చేయాలి. స్ట్రీట్ ఫుడ్ ట్రై టు అవాయిడ్ అండ్ ట్రై టు ఈట్ హాట్ బాయిల్డ్ ఫుడ్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్. ఎక్కడికైనా మనం బయటికి ట్రావెల్ చేసినప్పుడు కూడా ఎక్కడైతే నార్మల్ వాటర్ దొరుకుతుందో ఓపెన్ వాటర్ అది తీసుకోకుండా ట్రై టు డ్రింక్ సీల్డ్ వాటర్ బాటిల్స్, సీల్డ్ వాటర్ బాటిల్. అప్పుడు ఈ కంటామినేటెడ్ అన్నది మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వెజిటేబుల్స్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా వాష్ చేయడం. మోస్ట్లీ వెజిటేబుల్స్ మీద కొన్ని ఎగ్స్ డిపాజిట్ అయి ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తే ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడో పంట పండుతుంది, అక్కడి నుంచి మీ ఇంటికి వరకు వచ్చే వరకు అదంతా ఒక స్టెరైల్ మీడియంలో మంచిగా ఎవరు తీసుకురారండి, ట్రక్స్లో ఎక్కడికెక్కడికో తెస్తారు. సో ప్రాపర్గా వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడం, ప్రాపర్గా కుక్ చేసి తినడం అదంతా ఇంపార్టెంట్. సెకండ్ మస్కిటోస్ ఎక్కడైతే నిల్వ ఉంటుందో వాటర్, అక్కడ వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు మస్కిటోస్ బ్రీడింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. మస్కిటో వచ్చింది అంటే ఆల్ డెంగీ, మలేరియా, చికెన్ గున్యా అన్నీ ఈ సీజన్లో స్టార్ట్ అయిపోతుంది. సో అలా జరగకుండా చూసుకోవడం. సెకండ్ ట్రై టు వేర్ ఫుల్ స్లీవ్ క్లోత్స్ బయటికి వెళ్ళినప్పుడు, ప్రికాషన్స్ తీసుకోవడం మస్కిటోస్ కుట్టకుండా, అవన్నీ కూడా ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఫ్లడ్ వాటర్స్ ఎక్కడైతే ఉంటాయో ర్యాట్ ఇన్ఫెస్టేషన్ ఉంటుంది మన ఇళ్ళలో, కిచెన్స్లో ఎలుకలు తిరగడం. సో దానివల్ల లెప్టోస్పైరా అని ఒక ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో. సో అవి అవాయిడ్ చేయడం. ర్యాట్స్ ఏమైనా ఉంటే దానికి మందు పెట్టి అది ఇరాడికేట్ చేయడం ఇంట్లోంచి, అది కూడా ఇంపార్టెంట్. సో ఆల్ దీస్ ఆర్ ట్రాపికల్ ఫీవర్స్ విచ్ వి కాల్. సో అవి ఈ సీజన్లో కామన్ అండి. ఇంకోటి మేడం, అంటే ఇన్ఫెక్షన్స్లో యూటీఐ ఉంటుంది యాక్చువల్గా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇది మహిళల్లో, అదే రకంగా పెద్దవాళ్ళు ఇది పదే వస్తూ ఉంటుంది యాక్చువల్గా. సో అంటే యాంటీబయాటిక్స్ కొద్దిగా వాడి వదిలేయడం వలన, సో అసలు ఇది రావడం గల కారణం ఏంటి? ఈ యూటీఐ విషయంలో యాక్చువల్గా మనం చేస్తున్న పెద్ద తప్పులు ఏంటి? ఏం చేస్తే ఈజీగా ఇది నయమే అవకాశం అని? యూటీఐలో అగైన్ ఫీమేల్ మేల్ రిస్క్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటాయండి.
మేల్ తీసుకుంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అవుతుంటుంది, బీపీహెచ్ అంటాము, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేజియా. దానివల్ల యూరినరీ రిటెన్షన్ వస్తూ ఉంటుంది, సరిగ్గా ఫ్లో ఉండదు యూరిన్. సో రిటైన్ అవుతుంది, ఎంత ఎక్కువ రిటైన్ అవుతుందో బ్లాడర్లో యూరిన్ అంత ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ఎల్డర్లీ మేల్ పాపులేషన్. ఫీమేల్లో ఏంటంటే ఇమ్యూనిటీ లేకపోవడం, లేకపోతే క్లీనింగ్ సరిగ్గా ఉండకపోవడం, హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, రీనల్ స్టోన్స్. ఎవరికైతే స్టోన్స్ ఉంటాయో వాళ్ళకు కూడా రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్ ఉందంటే ఎనటామికల్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అందుకనే మనం ఎప్పుడైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రికరెంట్గా వస్తే సిటీ యూరోగ్రఫీ అని అలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసి చూస్తాం. ఎందుకంటే ఎక్కడైనా బ్లాకేజ్ ఉందా, సిస్టంలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందా, స్టోన్ ఉందా, లేకపోతే స్ట్రిక్చర్ అంటారు, ఏదో యూరిటర్స్ ఉంటాయో అవి సన్నగా అయిపోయి ఒక దగ్గర బ్లాక్ ఉండడం, యూరిన్ రిటైన్ అవుతుందా. ఫీమేల్స్లో మోస్ట్లీ రికరెంట్ ప్రెగ్నెన్సీస్ వల్ల పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ వీక్ అయిపోయి బ్లాడర్ సరిగ్గా కంట్రోల్ లేకుండా రిటెన్షన్ అయిపోయి, ఇప్పుడు మామూలుగా యూరిన్ అల్ట్రాసౌండ్ చూస్తే మరి యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా పీవీఆర్ అంటాం, పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ. యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్లో ఇంకా యూరిన్ ఉంది. సో దట్ విల్ అగైన్ బి risk factor for infection. So there are a lot of factors which will be predisposing to infections. So 1-2 times వస్తే నార్మల్ ట్రీట్ చేసుకోవచ్చండి, కానీ రికరెంట్గా వస్తుంటే యూ హ్యావ్ టు గో టు ఇదర్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ స్పెషలిస్ట్ ఆర్ న్యూరాలజిస్ట్ టు సీ ఎందుకు అవుతుంది, స్టోన్ ఏమన్నా ఉందా, అబ్స్ట్రక్షన్ ఏమన్నా. సమ్టైమ్స్ ఈవెన్ క్యాన్సర్స్ విల్ బి దేర్ ఇన్ దట్ ఏరియా, సర్వైకల్ క్యాన్సర్ కానీ వేరే డిఫరెంట్ క్యాన్సర్స్ ఉండి దానివల్ల అబ్స్ట్రక్షన్ అయ్యి ఆ అబ్స్ట్రక్షన్ వల్ల మీకు రికరెంట్గా ఇన్ఫెక్షన్ రావడం. సో దట్స్ వై రికరెంట్గా వస్తే మాత్రం యూ హ్యావ్ టు గో టు ఎ ప్రాపర్ డాక్టర్ అండ్ గెట్ ద కన్సల్టేషన్. సో డాక్టర్ గారు, సో సాధారణంగా ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుతున్నాము, కానీ సో కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళు కానీ, ముఖ్యంగా సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కానీ, సో వాళ్ళ రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. సో అంటే వారు ఇంట్లో కుటుంబ సభ్యులు మీరు ఇచ్చే సూచనలు ఏంటి, అంటే వాళ్ళు ఇంట్లో పాటించాల్సిన కఠినమైన బయోబబుల్, సో అంటే ఆరోగ్య సూత్రాలు లేదా ఆ శుభ్రత ఏంటి, ఎట్లా ఉంటే బాగుంటుంది? సో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. ఒకటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, బ్లడ్ క్యాన్సర్స్లో యూజువల్లీ ఇస్తాము. నాన్ బ్లడ్ అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్, లివర్, కిడ్నీ, హార్ట్, ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్స్, బోత్ ఆర్ డిఫరెంట్. కానీ రెండిట్లో కామన్ ఏంటంటే ఏదైతే బయట నుంచి మనం ఆర్గాన్ ఇస్తున్నామో అది రిజెక్ట్ అవ్వకూడదు. మన బాడీ ఎప్పుడు బయట నుంచి ఏది వచ్చినా సరే దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది, ఇది నాది కాదు. సో ఇట్ విల్ అటాక్ అగైన్స్ దట్. సో ఇప్పుడు లివర్ మీరు వేరే తీసుకున్నారు బయట పర్సన్ది అంటే యువర్ బాడీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్, యువర్ బాడీ విల్ కంటిన్యూస్లీ ట్రై టు రిజెక్ట్ ఇట్, ఇది మన పార్ట్ కాదు, సో ఐ హ్యావ్ టు రిజెక్ట్ అని. దెర్ విల్ బి ఎ కాన్స్టెంట్ ఫైట్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ ద ఆర్గన్ విచ్ ఈస్ ట్రాన్స్ప్లాంటెడ్ ఇన్సైడ్ యూ. సో ఆ ఫైట్ని తగ్గించడానికి మనం ఏం చేస్తాము అంటే ఇమ్యూనో సప్రెషన్, కొన్ని డ్రగ్స్ ఉంటాయి, స్టీరాయిడ్స్ అంటారు, టాక్రోలిమస్, మైకోఫినోలేట్, ఇలా డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ ఇచ్చి ఆ రియాక్షన్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ జరగకుండా మనం ట్రై చేస్తాము. అది లాంగ్ టర్మ్ ఇమ్యూనో సప్రెషన్ ఉంటుంది. ఆ మధ్యలో ఏంటంటే ఆ బాడీ కూడా డ్యామేజ్ అయిపోతుంది కదా, మీరు ఏదైతే ఇమ్యూనిటీకి తగ్గించడానికి ట్రై చేస్తున్నారో సో గుడ్ ఇమ్యూనిటీ కూడా పోతుంది. ఏదైతే బ్యాక్టీరియా, వైరసెస్ వచ్చాయో వాటి అగేన్స్ట్ మీరు బాడీని రెస్పాండ్ చేయకుండా మీరు ఇమ్యూన్ని సప్రెస్ చేసేస్తున్నారు, ఇమ్యూనిటీని. సో ఇలాంటప్పుడు యూ విల్ బీ అట్ వెరీ హై రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రికాషన్స్, మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వేరింగ్ ఏ మాస్క్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ఏ క్రౌడెడ్ ఎన్వైరన్మెంట్, హౌస్ని చాలా హైజీనిక్గా పెట్టుకోవడం, హౌస్లో ఎక్కడ మోల్డ్స్ రాకుండా, ఫంగస్ రాకుండా చూసుకోవడం. సెకండ్, మనం ఎప్పుడైతే ఇలాంటివన్నీ జరుగుతాయో విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద పేషెంట్ బట్ నాట్ ద సరౌండింగ్స్. కానీ ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ అయింది కానీ మీకు ఫ్లూ ఉంది లేదంటే న్యూమోనియా ఉంది, మీరు కాన్స్టెంట్లీ దగ్గుతున్నారు అనుకోండి ఆ ఏరియాలో ఉండి, ఆబ్వియస్లీ దట్ ట్రాన్స్ప్లాంటెడ్ పేషెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు టేక్ దట్. మీకు సింపుల్ ఫ్లూ అయి ఉండొచ్చు కానీ ఆ పేషెంట్కి ఇమ్యూనిటీ లేదు కాబట్టి అది సివియర్ న్యూమోనియాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వ్యాక్సినేటింగ్ ద పీపుల్ అరౌండ్ దట్ పర్సన్, ద పేషెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సరౌండింగ్ ఎవరైతే ఉందో వాళ్ళు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం, వాళ్ళు డిఫరెంట్ ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి ఏదైతే రికమెండ్ ఉన్నాయో అవి తీసుకోవడం, ఎక్కువ బయట క్రౌడెడ్ ఎన్వైరన్మెంట్స్లో వెళ్ళకపోవడం, ఆ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉంటే వాళ్ళని వాళ్ళు సపరేట్ చేసుకుని క్వారంటైన్ చేసుకోవడం, ఆ పేషెంట్ దగ్గరికి తరచుగా వెళ్ళకపోవడం, అలాంటివన్నీ
చాలా ఇంపార్టెంట్ అండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో మేడం, ఇప్పుడు మనకు యాక్చువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, సో ఇన్వెన్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు. సో అంటే ఈ నేపథ్యంలో, అంటే ఈ మీ రంగంలో, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ రంగంలో గత 10 years నుంచి వెళ్ళి వాట్ ఆర్ ద బిగ్ ఇన్వెన్షన్స్ కేమ్, సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ది నెక్స్ట్ 10 years? సో అవి ఈ రోగుల జీవితాలని సమూలంగా మార్చివేసేటి ఏమన్నా ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉన్నదా? వాట్ ఆర్ ద పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఆర్? పైప్లైన్ అంటే హెచ్ఐవి యాజ్ వీ కెన్ డిస్కస్ అండి. హెచ్ఐవి ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అసలు ఇది వరకు అంటే చాలా భయపడేవాళ్ళు, బట్ ఇప్పుడు వాళ్ళు వచ్చిన డే మీరు చూసి తర్వాత ఒక 1 year తర్వాత చూస్తే మీరు అసలు గుర్తుపట్టలేదు, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో హెచ్ఐవి హ్యాస్ అ వెరీ గుడ్ అడ్వాన్స్మెంట్ ఇన్ లాస్ట్ 15-20 years. అండ్ రైట్ నౌ ఇప్పుడు మనకి 1-2 yearsలో వచ్చే అప్డేట్ ఏంటి అంటే ఇంజెక్టబుల్ హెచ్ఐవి డ్రగ్స్ అండి. యాజ్ వి డిస్కస్డ్, జస్ట్ 6 monthsకో 1 yearకో ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఇంకా మీరు హోల్ ఇయర్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ విల్ వర్క్ ఫర్ ప్రివెన్షన్ ఆల్సో. ఇలాంటి కేటగిరీలో మనం ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్లో కూడా ఆ సేమ్ ఇంజెక్షన్స్ మనం తీసుకుంటే అది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాన్సెస్ విచ్ ఈజ్ ఎట్ టు కమ్ టు ఇండియా. ఇంకా వస్తుంది కొన్ని మంత్స్లో. సెకండ్ అడ్వాన్స్మెంట్ అంటే దర్ ఇస్ అ వెరీ గుడ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. మనం ఎప్పుడు యాంటీబయాటిక్స్ ఒకళ్ళు ఎవరో ప్రిపేర్ చేస్తే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా వీ బై దెమ్ అండ్ వీ యూజ్ దెమ్, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్స్ ఇండిజినస్ యాంటీబయాటిక్ అండి రైట్ నౌ, విచ్ విల్ వర్క్ అగేన్స్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. అది మోస్ట్లీ నవంబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది, విచ్ ఈస్ మేడ్ బై ఓకార్డ్ ఫార్మా. అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్, బికాజ్ మోస్ట్లీ మనం హాస్పిటల్లో చూస్తే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటాయి. వాటికి అప్పుడప్పుడు అసలు ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా ఇట్ విల్ నాట్ వర్క్. సో ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు సే దట్ విల్ బీ ఈవెన్ ఎక్స్పోర్టింగ్ ద డ్రగ్ టు అవుట్ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ ద మేజర్ 2 advancements ఇన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్. ఇంకా ఫైనల్గా మేడం, యాక్చువల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు, సో ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ అంటే మనం అందరూ హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి అని చెప్పేసి అంటారు, సో మీ ఇమ్యూనిటీ పెంచుకోవాలని చెప్పేసి అంటారు. సో ఆరోగ్యకర జీవితం కోసం మీరు అంటే ఒక డాక్టర్గా ఏమి సలహాలు ఇస్తారు? జీవన శైలి విషయంలో కావచ్చు, ఆహారం విషయంలో కావచ్చు, నిద్ర విషయంలో కావచ్చు, వ్యాయామం విషయంలో కావచ్చు. అడ్వైజ్ అంటే మోస్ట్లీ ఈ రోజుల్లో అందరూ ఒకటే కంప్లైంట్ చేస్తారండి, స్ట్రెస్, డిప్రెషన్. ఐ థింక్ అది చాలా కామన్ అయిపోయింది. ఈవెన్ మీరు 15 years ఏజ్ పిల్లోడిని అడిగినా సరే స్ట్రెస్ అంటూ ఉంటారు. సో ఐ థింక్ లైఫ్ ఈజ్ మెంట్ టు లివ్. దట్ ఈస్ ద అడ్వైజ్ ఐ వాంట్ టు గివ్. లైఫ్ ఈజ్ నాట్ ఏ రేస్. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో ఇది అందరూ చెప్పేది ఏంటంటే డాక్టర్స్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, గుడ్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్, ఇవన్నీ ఉంటాయి. బట్ వాట్ ఐ సే ఈజ్ దట్ ట్రై టు అవాయిడ్ స్ట్రెస్ యాజ్ మచ్ as possible. అది ఇట్ విల్ లీడ్ టు అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ లైక్ హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్, ఇవన్నీ. So try to be calm and maybe meditate and do all these things also and enjoy life. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విలువైన అవగాహనకి, అదే రకంగా మీరు ఇచ్చిన సూచనలకి. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.